ప్రకాశం జిల్లా దర్శి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో దర్శి నియోజకవర్గం బహుజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆ సంఘం సీనియర్ నాయకులు ముండ్లమూరు మండలం పంచాయతీరాజ్ ఏఈ ఒళ్ళు మొగిలి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బహుజన రచయిత అట్లూరు రామారావు అధ్యక్షత జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా సీనియర్ తెలుగు ఉపాధ్యాయుడు రచయిత గుర్రం మల్లికార్జున్ పాల్గొని మాట్లాడుతూ బహుజనులందరూ ఏకతాటిపై నడిచి వారి విద్యా వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బహుజన ఉద్యోగ నాయకులు ఇట్లా వెంకటేశ్వర్లు, సిహెచ్ ఆంజనేయులు, నాగార్జున విక్రమ్, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు, జగన్ పార్టీ నాయకులు తెనాలి రవిబాబు, మాజీ సైనికులు వెంకటస్వామి, దర్శి మండల బాధ్యులు కొడబట్టి కోటేశ్వరరావు, ముండ్లమూరు బాధ్యులు ఆర్ బాబురావు, దర్శి మండల బాధ్యులు ఎం నాగేశ్వరరావు, కోనేటి శ్రీను, లోక్సాన్ రత్నం, కురిచేడు మండలం బాధ్యులు మన్నే కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరానికి సంబంధించి ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశానికి అధ్యక్షులు ఆహ్వానితులు శ్రీ అట్లూరి రామారావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, శ్రీ గారికి, మల్లికార్జున సార్ గారికి, రవి గారికి, వెంకటేశ్వర గారికి, ముందున్నటువంటి మన బహుజన ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా జైభీములు తెలియజేసుకుంటా ఉన్నాను. సరే, బహుజన ఉద్యోగుల యొక్క సమాఖ్య మన క్యాలెండరు బహుజన ఉద్యోగుల సంఘం. ఇదే నేను ప్రప్రదం అనుకుంటున్నాను. గతంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం ఉంది, తర్వాత బీసీ ఉద్యోగుల సంఘం ఉంది, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల నుంచి ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేది ఒకటి వేరుగా ఏర్పాటు చేయబడింది. ఆ తర్వాత బీసీ ఉద్యోగుల సమావేశం, అది సంఘం అనేది ఎట్లా ఉంది. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరి అందరికీ సంబంధించి బహుజన ఉద్యోగుల సంఘం అనేది ఏర్పాటు చేయడం హర్షణీయము, అభినందనీయం. ఎందుకంటే మరి మహానుభావుడు, మరి రాజ్యాంగ రూపకర్త, భారతరత్న, ప్రపంచ మేధావి, ఆయన ఎక్కువగా బహుజనులందరి కోసం శ్రమించాడు. అయితే సమాజంలో నానుడు ఏంటంటే అంబేద్కర్ అంటే కేవలం 99% ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వాడు అని, ఒక 50% బీసీలకు సంబంధించినటువంటి వాడు అని, అసలు మైనార్టీలు అయితే మాకు సంబంధమే లేదు అన్నటువంటి ఒక సందేహాలు. కానీ ఆయన భారతదేశ ప్రజలందరికీ దేవుళ్ళు అంటారు. భారతదేశాన్ని దిశను ఏర్పరిచినటువంటి గొప్ప మరి ఈ విధంగా బహుజన ఉద్యోగుల సంఘం అనేది ఏర్పాటు చేయడం అనేది మంచి ఆలోచన. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి వారై వేరుగా ఉండి సమస్యలను సాధించుకోవడం కష్టం. కాబట్టి ఐకమత్యంగా ఉండాలి. మనం చూస్తున్న పరిస్థితి, మహానుభావుడు మరి రాజ్యాంగాన్ని మరి రచించినటువంటి మన అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ఎంతవరకు అమలు అవుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పేరుకేమో సెక్యులర్ కంట్రీ, మనం అవలంబించేదంతా కూడా దానికి చాలా విరుద్ధంగా ఉన్నాయి. ఆయన మంచి డెఫినేషన్ ఇచ్చాడు. సెక్యులరిజం అంటే ఏంటంటే, సెక్యులరిజం ఈజ్ ద సపరేషన్ ఆఫ్ రిలీజియన్ ఫ్రమ్ గవర్నమెంట్. సెక్యులరిజం ఈజ్ ద సపరేషన్ ఆఫ్ రిలీజియన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అంటే ప్రభుత్వం నుండి మతాన్ని వేరు చేయడమే సెక్యులరిజం అని. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం చాలా కార్యక్రమాలు, అంటే ఇక్కడ సార్ వాళ్ళందరూ చాలా చక్కగా చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. సార్ పేరు నాగార్జున విక్రమ్ నిజంగా విక్రమ్ లాగానే చెప్పారు. ఎందుకంటే ఈ బహుజనుల యొక్క సమావేశం అనేటువంటిది నిజంగా మనకు ఒక బలం. ఒక్కసారి రాజ్యాంగాన్ని నేను పరిశీలించినట్టయితే అసలు ఈ రాజ్యాంగ రచనలో అంబేద్కర్ గారు ఎలాంటి వారు, మనం ఎలాంటి వారు, ఒక చిన్న ఈ రెండింటికి సైడ్ చేసేసి అరుసులో నుంచి ఉద్భవించినటువంటిది కమలం. ఈ యొక్క మతాలు, కులాలు అనేటువంటి మురికిలో నుంచి ఒక అద్భుతమైనటువంటి
కమలంగా కలిగాడు మన అంబేద్కర్. అసలు ఆయనే లేకపోతే మనం లేవు, ఆయనే లేకపోతే మనం లేవు. ఎక్కడైతే ఎవరైతే సాయంత్రం లైట్ వేసి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటామో, ఎప్పుడైతే మనం అన్నం కంచం అనేటువంటిది మన దగ్గరకు వచ్చినప్పుడు కళ్ళ కత్తుకొని దాన్ని భుజిస్తామో, ఎక్కడైతే నెల జీతం తీసుకొని ఆటప్పుడు ఆ ద్రవ్యాన్ని ఆ ధనాన్ని చూసి ఆనందపడతామో, ఈ సంతోషమంతా ఇచ్చినటువంటి వారు ఒక్కళ్ళు ఆయన అంబేద్కర్ గారు అనేటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా గుర్తించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఆయన చేసినటువంటి రాజ్యాంగాన్ని రచించేటువంటి సమయంలో ఒక విషయం తెలుసుకోలేదు ప్రజలారా, 2 సార్లు ఆయన ఎన్నిక పంపించేశారు. 2 సార్లు కూడా ఆ యొక్క ప్రణాళిక, రాజ్యాంగ రచన ప్రణాళికలో నుంచి 2 సార్లు తప్పించారు. ఏంటి ఆయనలో ఉండేటువంటి లోపం చెప్పండి ఒకసారి. కాన్స్టిట్యూషన్ ఎలక్షన్లు ఓడగొట్టారు. ఎందుకు ఓడగొట్టారు? మహామహులు ఉన్నారు అక్కడ, గాంధీ ఉన్నారు, నెహ్రూ ఉన్నారు, పటేల్ ఉన్నారు, మహామహులు గొప్పవారు ఉన్నారు. కానీ నొక్కని ఎందుకు చేశారు చెప్పండి. ఏ సమావేశానికి పోయినా ఆయన ఎలా అయితే ఉంటాడో అలానే వెళ్ళాడు, ఎలా అయితే షూట్ వేసాడో, బూట్ వేసాడో, టై కట్టాడో అలానే వెళ్ళేవాడు. అది అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎంతమంది, చొక్కాలు ఉండేటువంటి వాళ్ళు కొంతమంది, చొక్కాలు లేని వాళ్ళు కొంతమంది, మనసులో